హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సరే, బాయ్ బాయ్. ఏ రమ్య, బాయ్ బాయ్. వదినా చిన్న అమ్మ వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మేము బయలుదేరాము తెనాలికి. ఇదంతా తెనాలి వెళ్ళే రూట్ అనమాట. చూడండి మా ఊరు పొలాలు అంతా ఎంత పచ్చగా ఉన్నాయో, చూస్తానికి చాలా బాగుంది కదా. తెనాలి నుంచి పట్టిప్రోలు రావడానికి 3 దారులు ఉన్నాయి. ఒకటి వేమూరు, ఇంకా మూల్పూరు, ఇంకోటి వెల్టూరు అనమాట. ఇటు ఈ 3 దారుల్లో నుంచి ఎట్నుంచైనా రావచ్చు. మేము ఇప్పుడు తెనాలి వచ్చేసాము. తెనాల్లో మా మామయ్య గారి అక్క ఉన్నారనమాట, పెద్ద అక్క, అంటే నాకు పెద్ద నానమ్మ. ఆ నానమ్మను పలకరించేసి మేము ఇంకా రిటర్న్ ఇప్పుడు మంగళగిరి వెళ్తున్నాం. ఇంకా తెనాలి వచ్చాం కదా, ఇక్కడ సత్యనారాయణ టాకీస్ దగ్గర జిలేబీ తీసుకోకపోతే ఎలాగా. ఇక్కడ జిలేబీ చాలా ఫేమస్, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ జిలేబీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ జిలేబీ ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత ఎప్పుడు తెనాలి వచ్చినా ఇక్కడ జిలేబీ తీసుకుంటారు. ఈ జిలేబీ అంత ఫేమస్. ఇక్కడ షాప్స్లో వేరే రకాల పిండి వంటకాలు కూడా దొరుకుతాయి, కానీ ఎక్కువగా అందరూ జిలేబీ, చెక్క పకోడీ తీసుకుంటారు. అవి 2 అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ లైన్లో ఇంకా 5-6 షాపులు ఉంటాయి. అన్ని చోట్ల జిలేబీ చాలా బాగుంటుంది. ఇక్కడ బెల్లం జిలేబీ దొరుకుతుంది, పంచదార జిలేబీ దొరుకుతుంది, కానీ అందరు ఎక్కువ బెల్లం జిలేబీ తీసుకుంటారు. అదైతే చాలా బాగుంటుంది టేస్ట్. మా మామయ్య గారు ఇక్కడ జిలేబీ ఇంకా చెక్క పకోడీ తీసుకొచ్చారు. వేడి వేడిగా ఉంది జిలేబీ. మేము ఇంకా కారులోనే తినేసాము. మేము ఇక్కడి నుంచి బయలుదేరుతుంటే మాకు ఇక్కడ ఈ ఎద్దు కనిపించింది. ఇది చూసారా అసలు ఎంత హైట్ ఉందో? చాలా హైట్ ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఇది చూడండి. నత్తలు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య. ఇంతకుముందు కనిపించేవి కాదు, నత్తలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇటు సైడ్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవే వెనకాల ఫుట్పాత్ మీద పెట్టుకొని వలుస్తున్నాడు చూడాలి. గవ్వల్లో నుంచి తీసుకున్నాను. నేను ఇప్పుడు జిలేబీ కొట్టం ఓపెన్ చేస్తున్నాను. ఆ షాప్ వాళ్ళు మేము వేరే ఊరు తీసుకెళ్తాము అంటే మాకు బాక్స్లో ప్యాక్ చేసిస్తారు, లేదు అంటే ఇలా చిన్న చిన్న పొట్లాల్లో కట్టేసిస్తారనమాట. మేము ఇప్పుడు బెల్లం జిలేబీ తీసుకున్నాము. ఇది వేడి వేడిగా ఉంది. జిలేబీ ఇప్పుడు వేడివేడిగా తింటేనే కదా చాలా బాగుంటుంది టేస్ట్. ఆహా, ఈ జిలేబీని ఇలా చూస్తుంటే నాకు మళ్ళీ ఎప్పుడు జిలేబీ తిందామా అనిపిస్తుంది. అది కూడా తెనాలి జిలేబీ. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు తింటానో. తెనాలి స్పెషల్ జిలేబీ. కరకరలాడే జిలేబీ బాగుంది. కొంచెం సాల్ట్ వేసినట్టున్నాడు. బెల్లంలో టేస్ట్, బెల్లంలో సాల్ట్ బెల్లం ఉంటుంది. ఆ బెల్లం కారు ఒక సైడ్ కాపేసి ఇక మేమందరం ఈ జిలేబీని ఇప్పుడు తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మేము తింటమంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మేము కొండూరు వెళ్తున్నాము. కొండూరులో మా మామయ్య గారు ఇంకో సిస్టర్ ఉన్నారనమాట. ఇంకా అక్కడికి బయలుదేరుతున్నాం. ఇది కొండూరులో కాఫీ ఫ్యాక్టరీ అనమాట. ఈ చుట్టుపక్కలగా వెళ్తూ ఉంటే కూడా అసలు కాఫీ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళకైతే చాలామందికి తెలుసు. ఇది చాలా పెద్దది ఫ్యాక్టరీ. ఈ పక్క నుంచి ఉంటుంది అనమాట ఈ ఊర్లోకి వెళ్తానికి దారి. మేము వాళ్ళ ఇంటికని బయలుదేరాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే వాళ్ళు లేమని చెప్పారు. అయ్యో అనుకొని మొత్తం మళ్ళీ మీరు కోస్తే అది చేయని మీరేమో అనుకుంటున్నా. అయిపోయింది. ఇక్కడ ఊర్లోకి వెళ్ళే దారంతా పొలాలే అనమాట. ఇటు వరి, క్యాలీఫ్లవర్, ఇంకా చాలా రకాల కూరగాయలు కూడా పండిస్తున్నారు. మేము ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇక్కడ క్యాలీఫ్లవర్ తోటలో ఆగాము. వాళ్ళు అప్పుడే ఇంకా మార్కెట్కి తీసుకెళ్తున్నారు అనమాట కోసేసి.
ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక 2 క్యాలీఫ్లవర్ తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళొచ్చా ఫొటోస్ దిగటానికి అని అడిగాము. ఓకే వెళ్ళండి, వెళ్ళి ఫొటోస్ దిగండి అన్నారు. ఇంకా మేము కొంతసేపు అలా లోపలికి వెళ్ళి అవన్నీ చూసుకొని కొంచెం ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని వచ్చేసాము. ఇంకా ఈ క్యాలీఫ్లవర్ పక్కన అటు పక్కన వచ్చేసి పసుపు అవన్నీ వేసారనమాట, అంటే అదే పసుపు తోట. ఈ క్యాలీఫ్లవర్ మొక్క చూసారు ఎలాగుందో, ఇదే ఒక పువ్వులాగా ఉంది. ఇంకా దీని లోపల క్యాలీఫ్లవర్ రాలేదు, ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయంట. ఇంకొంచెం ముందుకెళ్తే అటు ఇంకా పువ్వు వచ్చింది, అది తయారైంది. కావాలంటే అటు లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకోమన్నారు. ఇంకా మేము అటంతా ఏం వెళ్ళలేదు, అప్పటికే చీకటి పడిపోతూ ఉంది. ఇంకా మళ్ళీ మేము ఇప్పుడు మంగళగిరి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకా విజయవాడ వెళ్ళాలి, ఇంకా టైం లేదని చెప్పేసి ఇక్కడిక్కడే కొంచెం ఫొటోస్ దిగేసి వచ్చేసాం. అసలు చాలా బాగుంది ప్లేస్. ఇలా ప్లేసెస్కి వెళ్తే నాకైతే అస్సలు రాబుద్ది కాదు, ఇంకా తప్పదు కదా, ఇంకా అందుకని బయలుదేరుకున్నాం. ఇది కూడా కొండూరులోనే. అక్కడ కాఫీ ఫ్యాక్టరీ వెనక ఒక రైల్వేది గేట్ వస్తుంది. ఇక అక్కడ కొంతసేపు ఆగాము. ఆగి అక్కడ మొత్తం వరి అనమాట తయారైంది, అందుకని అక్కడ కొంతసేపు అలా వీడియో తీసుకొని ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇప్పుడు మంగళగిరి వచ్చేసాం. చూడండి ఇది మంగళగిరి కొండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మంగళగిరిలో మా చిన్న అత్తయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈమె మా చిన్న అత్తయ్య. ఇటు పక్కన మా అత్తయ్యకి లెఫ్ట్ సైడ్లో కూర్చున్న ఆయనేమో వాళ్ళ హస్బెండ్, మా చిన్న మామయ్య గారు. ఈ అత్తయ్యని చూస్తే నాకు మా అత్తయ్యని చూసినట్లే ఉంటుంది, చాలా వరకు పోలికలు కలుస్తాయి అన్నమాట. ఆ అబ్బాయి ఏమో వాళ్ళ మనవడు. అబ్బా ఎంత యాక్టివ్ అంటే అతను, ఫుల్ యాక్టివ్. దగ్గరికి రండి. ఇంకా 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 వీడియో ఫోటో కాదు. ఈ అత్తయ్యకి 3 మగపిల్లలు అనమాట. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకొక అతను ఉన్నారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనమాట అతనికి. ఇంక ఈ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక 1 అవర్ అలా కూర్చొని ఇంకా మళ్ళీ మేము ఇప్పుడు విజయవాడ బయలుదేరాం. ఇప్పుడు ఇక విజయవాడ వచ్చేసాం. ఈ నైట్కి ఇక్కడ ఇంకొక అత్తయ్య వాళ్ళు ఉన్నారు, ఆ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి రేపు ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను. ఇంకా మాకు మంగళగిరిలో తెనాల్లో చాలామంది చుట్టాలు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళటానికి కుదరలేదు, ఈసారి వచ్చినప్పుడు వస్తాము, ఏమనుకోవద్దు ప్లీజ్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.